ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. భ్రష్టు పట్టిస్తున్నాడు కేసీఆర్, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారని జానారెడ్డి గారు. పడితే మీ పార్టీ భ్రష్టు పట్టచ్చు, రాష్ట్రం సుస్థిరమైతా ఉంది. ఇలా తెలంగాణ ప్రజలకు కావాల్సింది తెలంగాణకు ఒకటే నీతి, కేసీఆర్ కూడా ఒకటే నీతి. నేను కరాఖండిగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావడం ఒక నీతి అయిన తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడి రాజకీయ సుస్థిరత్వాన్ని, ఆర్థిక సుస్థిరత్వాన్ని సాధించి అద్భుతమైన ఆకుపచ్చ తెలంగాణ, బంగారు తెలంగాణ కావాలి. అదే మా నీతి, వేరే నీతి మాకు లేదు. ఒక్క మాట్లాడుతున్న జానారెడ్డి గారు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమం కోసం గెలిచినటువంటి 16 మంది ఎమ్మెల్యేలలో 10 మందిని రాజశేఖర రెడ్డి లాగేస్తే మీరందరూ అక్కడనే ఉన్నారు కదా, ఆయన సంకలనే కదా. మరి ఆనాడు లేని నీతి ఈ రోజు ఎట్లొస్తుంది? తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులకు నేను అనేక సందర్భాల్లో పిలిపించిన మనవి చేసిన. ఇవాళ సందర్భం ప్రత్యేకం తెలంగాణకు. దేశం ముందు తెలంగాణ నిలిచి గెలవాలి. బేసిజాలు పక్కన పెడదాం, పార్టీలు పక్కన పెడదాం, అందరం ఏకమై ఈ తెలంగాణ అనుకున్న రీతిలో తయారు చేసుకుందాం. తెలంగాణకు పొలిటికల్ స్టెబిలిటీ అవసరమని చెప్పి కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా చేరికల సమయంలో కూడా నేను చెప్పిన, ఇది చిల్లర మల్లర రాజకీయ చేరికలుగా నేను చూడడం లేదు. ఈ రోజు తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ ఖచ్చితంగా ఈ తెలంగాణ పొలిటికల్ గా స్టేబుల్ గా ఉండాలి, ఎకనామిక్ గా స్టేబుల్ గా ఉండాలి, అద్భుతాలు సాధించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బలపరచాలని చెప్పి, తెలంగాణ సమాజాన్ని సుస్థిరం చేయాలని చెప్పి మిత్రులు చాలా మంది చేరుతా ఉన్నారు. మిత్రులు వివేక్ గారు ఉన్నారు, మాజీ ఎంపీ గారు, వారు ముందే చేరినారు. ఈ టైంలో నా దేవరకొండకు దిండు వస్తా ఉంది, నా మంచినీళ్ళ సమస్య పోతా ఉంది. మా జిల్లాలో దామరచర్ల భాస్కరరావు గారి కాన్స్టిట్యున్సీలో దామరచర్ల కేంద్రంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేనటువంటి యూఎంపీపీ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అక్కడ వస్తా ఉంది. కాబట్టి నేను చేరాలని చెప్పి నిర్ణయించుకొని తనకు తానే రవీంద్ర కుమార్ గారు నిర్ణయం తీసుకున్నారు. మిత్రులు భాస్కరరావు గారు అనేక సందర్భాల్లో నేను కలిసి సంవత్సరం క్రితం నుంచే చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు పరిపాలన బాగుంది, నేను మీ మనిషినే, మొత్తం తెలంగాణ బాగుపడాలి, ఏ టైంకైనా సరే మీరు రమ్మంటే నేను చేరుతా, పెద్ద ఇష్యూ కాదని చెప్పి ఒక సంవత్సరం నుంచి వారు కూడా చెప్తా ఉన్నారు. ఈ ప్రకారంగా చేరే మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అమూల్యమైన కూడా మాట్లాడతాడు, కేసీఆర్ కొనేసిన కూడా మాట్లాడతాడు. నాకు కనీసం కలవలే రవీంద్ర కుమార్. ఆయన వివేకింత మీటింగ్ పెట్టిన తర్వాత వచ్చి నాకు కలిసినాడు. ఆయన వాస్తవం ఈ విధంగా ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులు సుఖేందర్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. సుఖేందర్ రెడ్డి గారికి మేమిద్దరం కూడా బాగా సన్నిహిత మిత్రులం, ఆప్త మిత్రులం. ఇద్దరం కలిసి ఒకనాడు 2006లో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలో 96లో ఇద్దరం కలిసి ఒక ఉప ఎన్నికలో పోయినాం. అక్కడ ఫైట్ చేయడానికి పోయినాం. ఒకరోజు ఒక మీటింగ్ ఉండే ఒక ముస్లింల బస్తీలో, అక్కడ ఒక పెద్ద ఆయన జరిగిపోతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోయిద్దామని చెప్పి ఇద్దరం కలిసిపోయినాం. మా ఎంబడి 40-50 మంది పిల్లలు కూడా ఉన్నారు. 1996లో శ్రీరామ్ సాగర్ కట్ట మీద పోయి మేమంతా తిరిగిన తర్వాత ఒక దగ్గర పోయి అరుగు మీద కూర్చున్నాం ఇద్దరం కలిసి. కూర్చున్న తర్వాత నేను అన్నా, ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ ఏమో వైష్ణవాలయంలాగా ఉంది, తెలంగాణకు నీళ్లు ఇస్తుంది కాబట్టి ఎస్ఆర్ఎస్పీ శివాలయంలాగా ఉంది, గేట్లు సిలుం పడతా ఉన్నాయి, దానికి గ్రీస్ కూడా వేయలేదు, ఇది అన్యాయం అని చెప్పి నేను మాట్లాడాను. సత్యనారాయణ గౌడ్ అని చెప్పి అక్కడ ఎంపీపీ ఉండే మిత్రుడు ఆ రోజు నన్ను అడిగిండు, ఏం సార్ ఇట్లా అన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు న్యాయం జరగదు, ఖచ్చితంగా ఒక నాటికి తెలంగాణ ఉద్యమం మళ్ళా వస్తుంది, భగవంతుడు మనిషి బతికుంటే నేనే నాయకత్వం వహిస్తా అని చెప్పి 1996లో 2001 చాలా మందికి తెలుసు, 1996లో సుఖేందర్ రెడ్డి గారు ముందే శ్రీరామ్ సాగర్ కట్ట మీద ఈ మాట నేను చెప్పడం జరిగింది. అంటే ఎప్పటి నుంచో ఉన్న బాధ. నేను మిత్రులారా మీకు మనవి చేసేది ఒకటే మాట, తెలంగాణ దుఃఖం ఒక 100 సంవత్సరాల దుఃఖం. ఆనాడు గడీల దొరలు, జాగీర్దారుల యొక్క నలుపులో నలిగిపోయిన తెలంగాణ, దాని నుంచి బయటపడి స్వేచ్ఛా వాయువు తీసుకున్నదో లేదో
సమైక్య రాష్ట్రంలో కష్టపోయి నష్టపడ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే కొత్త రాష్ట్రమై బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు పేపర్లలో మీరందరూ చూసినారు, తెలంగాణ రాష్ట్రానికి మనం ఊహించిన దానికంటే మంచిగా 27% మన ఎకనామిక్ గ్రోత్ కూడా ఉంది. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మనం ముందు పోయే పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజులలో ఒక్కొక్క పేద కుటుంబాన్ని తట్టి లేపి 100కు 100% పేదరికం నిర్మూలన చేయడానికి మనకు సంపూర్ణంగా ఆర్థిక వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజు మిత్రులందరి యొక్క కలయిక వల్ల అద్భుతమైన రాజకీయ స్థిరత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. మనకు ఆర్థిక సౌష్ఠవం ఉంది, రాజకీయ స్థిరత్వం ఉంది, పనిచేసే తత్వం ఉంది, కష్టపడే ప్రజలు ఉన్నాం. బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చుకొని అద్భుతంగా తెలంగాణను తయారు చేసుకుందామని మనవి చేస్తూ ఈరోజు చేరిన మిత్రులు కాళేశ్వరం నీళ్లు వస్తాయి, జండి నీళ్లు వస్తాయి, పాలమూరు ఎత్తిపోతల పథకం అవుతుంది. 2019 నాటి లోపలనే చాలా వరకు నీళ్లు వస్తాయి, కానీ కొన్ని పనులు మిగిలి ఉంటాయి. పంట కాలువలు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పని మిగులుతుంది, కానీ మెయిన్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోయి నీళ్లు కూడా వస్తాయి. బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ మనం చూడబోతాం. ఆ రకంగా ముందుకు సాగుదాం, అందరం కలిసి పనిచేస్తాం. నేను మళ్ళా ఒక మాట చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీకి బాసులు ఎవరు లేరు. టీఆర్ఎస్ పార్టీకి బాసులు ఎవరన్నా ఉంటే అది కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే. ఎవరెన్ని విమర్శలు చేసినా బెదిరేది లేదు, అదిరేది లేదు. ఆ విధంగా ముందుకు పోతామని మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడినాడు, బట్టి విక్రమార్క మాట్లాడతాడు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, అది నీతా, అది సక్రమమైన పద్ధత, ప్రజలు గెలిపిస్తున్న ప్రభుత్వం కూలిపోవన్నా? చంద్రబాబు నాయుడు ఏమంటాడండి, 2019 ముందే ఇలా టీడీపీ అధికారంలోకి వస్తుంటాడు. అంటే అదంతా నీతి. ప్రజాస్వామ్యంగా ప్రజలు గెలిపించిన ప్రభుత్వాన్ని పడగొట్టి 2019 ముందే గోల్మాల్ చేస్తే నీతి. ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు పొద్దున్న లేస్తే తెలంగాణకు నీళ్లు రావద్దంటాడు. అటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మొన్న పాలేరు ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పోటీ చేస్తుంది? అది నీతా జానారెడ్డి గారు? ఇది ఏ రకమైన నీతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అచ్చంపేటలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే మా కూటమి పెడతాయి. అది నీతా? అంటే మీరు చేస్తేనేమో నీతి, ఇంకోళ్ళు చేస్తేనేమో అవినీతి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలని. ఇప్పటికైనా మీ సొల్లు కబుర్లు మాని నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి, కలిసి ముందుకు సాగుదాం, తెలంగాణ బాగు చేసుకుందాం తప్ప కేసీఆర్ని తిడితేనో, సుఖేందర్ రెడ్డిని తిడితేనో, ఇంకోళ్ళని తిడితేనో మీకు లాభం జరగదు, ప్రజలు కూడా హర్షించరు. అది కరెక్ట్ కాదని మనవి చేస్తూ ఈ రోజు చేరినటువంటి నాయకులు, వారితో పాటు వచ్చినటువంటి మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ 2019 ముందు కాదు, 2019లో కూడా గెలవబోయే పార్టీ టీఆర్ఎస్ అని చెప్పి మనవి చేస్తూ మీ పెళ్లి శాపాలకు ఎవరు భయపడవాలి లేదని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. నేను ఆనాడు దయాకర్ అన్న పోయి పర్సనల్ కూర్చొని మాట్లాడొచ్చినాం. అయ్యా, చంద్రశేఖరరావు అనేటోడు ఒక రకమైన నేర స్వభావం ఉన్న, విపరీతమైన మనస్తత్వ ధోరణి ఉన్న వ్యక్తి. ఈ రోజు మమ్మల్ని చేస్తున్నాడు, రేపు మీకు ఆ రోజు వస్తుంది.